ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా కాండం తెగులు వచ్చినప్పుడు అది జనరల్గా 40-45 రోజుల టైం నుంచే వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు జనరల్గా ఆ మొక్క యొక్క పై ఆకులు లేదా మధ్యలాకులు అంచుల నుంచి మనకు నీటిలో తడిసినట్టుగా లేదంటే ఎరుపు పసుపు రంగులోకి మారుతూ లోపలికి మాడుకుంటూ రావడం జరుగుతుంది. మెత్తబడుతూ మనం దగ్గరికి వెళ్ళి మొక్కను చూసినట్టయితే మొక్క కాండం మీద కానీ తొడిమ మీద కానీ నల్లటి కనుపు దగ్గర కానీ నల్లటి మచ్చలు కూడా చూడొచ్చు. మొత్తం మొక్కని మనం బయటకు తీసినట్టయితే మొక్క యొక్క కాండము ఎక్కడో ఒక దగ్గర మనము వేడి నీటిలో ఉడకబెట్టిన కాండం లాగా నలుపు రంగులో కనబడడం జరుగుతుంది. ఆ కాండాన్ని మొత్తం చీల్చి చూస్తే మనకు ఇంత కుళ్ళిపోయిన కోడిగుడ్డు వాసన కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కొంచెం నీళ్లు నిల్చుండే ఏరియాలో మనం ఇది గమనించవచ్చు. ఇట్లాంటి 1-2 మొక్కలు చూసిన వెంటనే రైతులు ప్రధానంగా ఏం చేయాలంటే అలాంటి మొక్కలను తీసి దూరంగా నాశనం చేయాలి. తర్వాత దీనికి అంతా డైరెక్ట్గా పనిచేసే మందులు లేవు. సో ఏం చేయాలంటే మనము ఈ బాయిల్లో వేసే బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది, మనం తాగి బాయిల్లో వేస్తాం కదా, ఆ బ్లీచింగ్ పౌడరు ఒక 4 గ్రాములు 4 నుంచి 5 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని ఏ ప్రాంతంలో అయితే ఈ మొక్కలు ఈ విధంగా చనిపోవడం జరుగుతూ ఉందో, ఇది చనిపోవడం కాదు, మనం ఈ మొక్క యొక్క సుడిని బట్టి ఇట్లా పైకి తీసినట్టయితే మొక్క బయటకు రావడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. సో ఇలాంటివి కనిపించినప్పుడు ఆ మొక్కలను తీసేసి ఈ బ్లీచింగ్ పౌడర్ అనే మందు 35% క్లోరిన్ కలిగినటువంటి బ్లీచింగ్ పౌడర్ అనే మందుని ఒక 4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఆ ప్రాంతంలో ఎక్కడైతే మనకు మొక్కలు ఎండిపోవడం జరుగుతుందో ఆ ప్రాంతంలో వాటి చుట్టూ మంచిగా ఉన్న వాటికి కూడా మొదలకు దగ్గరగా కొంచెం పిచికారీ చేయడం లేదా డ్రెంచింగ్ అంటాం, తడిపించేలాగా చేసుకోవాలి. లేదా డ్రిప్ ఉన్నట్టయితే మనం డ్రిప్ ద్వారా కూడా బ్లీచింగ్ పౌడర్ ఇవ్వచ్చు. లేదా ఎకరానికి ఒక 4 నుంచి 5 కిలోల చొప్పున బ్లీచింగ్ పౌడర్ని మొక్కలకు కొంచెం మొదలకు దగ్గరగా అందించినట్టయితే వాతావరణం అనుకూలించగానే, అంటే నీటి ప్రాబ్లము తగ్గగానే, నీరు నిల్వ తగ్గగానే మళ్ళీ మొక్కలు రికవర్ అయితే ప్రాబ్లం పోతుంది. సో నీరు అనేది డైరెక్ట్గా లింక్ అయింది. నీరు లేకపోతే పూతనంతర కాండంకుళ్ళు తెగులు, నీరు ఉంటే పూతకు ముందర తెగులు, బ్యాక్టీరియా కాండంకుళ్ళు తెగులు మొక్కజొన్నలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నీటికి తెగుళ్లకు చాలా దగ్గర సంబంధం ఉంది మొక్కజొన్నలో పర్టికులర్గా. కాబట్టి రైతులు ఈ జాగ్రత్త తీసుకోవాలని కోరడం జరుగుతుంది.